లోక కళ్యాణార్థం ఏపీ 39 టీవీ ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ శాంతి హోమం స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరే భాద్రపద బహుళ విధియ మంగళవారం అనగా ఈరోజు 9వ తేదీ ఉదయం 9 గంటల నుండి రాహు కేతు దోషం కుజ దోష నివారణ శాంతి హోమం కాలసర్ప దోషం అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులతో పాటు ఏపీ 39 టీవీ సబ్స్క్రైబర్స్ చాలామంది సోషల్ మీడియాలో చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొని తర్వాత హోమంలో కూడా పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన వితరణ కూడా చేశారు. ఏపీ 39 టీవీ ఆధ్వర్యంలో ఈ ఏపీ 39 టీవీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రహణ నివారణ శాంతి హోమం చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటి నుంచి ఏపీ 39 టీవీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. ఇక భవిష్యత్తులో ఇంకొన్ని కార్యక్రమాలు జరపాలని వచ్చిన ప్రేక్షకులు చాలామంది ఏపీ 39 టీవీని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఆశీర్వదించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. వారందరూ కూడా ఏపీ 39 టీవీ కలకాలం ప్రజల కోసం ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలని ఆశీర్వదించి వెళ్ళారు. నామలగ్న వశాతు హోర త్రైక్రాణ ద్వాదశాంశ త్రింశాంశ నవాంశానాం ఏ ఏ గ్రహాది అరిష్ట స్థానేషు శుభఫల వ్యాప్తి సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత ఆవాహనంగా ఆరాధనంగా తదంగా మమ సహకుటుంబానాం పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరదాటు పరపోటు సర్వ దుష్టగ్రహ ఉచ్చాటనార్థం ఆత్మమంత్ర ఆత్మయంత్ర ఆత్మతంత్ర అభివృద్ధ్యర్థం మమ సహకుటుంబానాం మమ గృహే సమస్త వాస్తుదోష పీడా పరిహారార్థం వాస్తుపురుష దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతి శాశ్వత స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే సర్వేషాం జనానాం జాతకచక్రేణ ఆదిత్యాది నవగ్రహ ఏ దోష సమజనిత తద్దోష పీడా పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ధన వస్తు వాహన కనక భూ గృహ కీర్తి యశ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కుమారాః బాధ నివారణార్థం ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతి శాశ్వత స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ కులదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్మిన్ గ్రహణ సమయే మమ సహకుటుంబానాం జాతకచక్రేణ రాహుగ్రహ కేతుగ్రహ కాల సర్ప దోష పరిహారార్థం కుజగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్మిన్ స్థలే స్థల బాండ్వ పక్వ కాలాతీత దోష పరిహారార్థం స్థల సుధ ప్రాప్తి సిద్ధ్యర్థం అస్మిన్ స్థలే స్థల బాండ్వ పక్వ కాలాతీత దోష పరిహారార్థం శివనః తదంగా కలశారాధనం కర్షే तदंग कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतैरभ्यर्चा हस्तेन चाध्या कलशमुखे विष्णु कंठे रुद्रासमास्ताः मूले तत्र स्तवब्रह्मा मध्ये मातृगणासाः कुक्षोदसागरासरद्दीपावसुन्धरार्ग्मे
ఆవాయత సర్వేభ్యో దేవతా బ్రహ్మ కలిశోదకేన దైవానం సంప్రోక్ష స్థలాన్ సంప్రోక్ష పూజోపకద్రవ్యాన్ సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష తదంగా నివసాక్తి మహాగణపతిదేవతా దిశ మహాగణపతిదేవతా ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం గణానాం త్వా గణపతిగం మహావే కవిం కవినావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్ణోదవిచ్చేరసాదనం అస్మిన్ ప్రదేశే ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం భోర్భువః శృణ్వకే కరోమే నమస్కరోమి. మహాగణాధిపతి నమః ధ్యాయామి ఆవాహయామి పాదారవిందయో. రకాలుగా ఆలోచన చేస్తాడు. ఇది పోతే ఎట్లో, పోకపోతే ఎట్లో, ఈ 10 రూపాయలు ఖర్చు పెడితే ఎట్లో, మిగలబెడితే ఎట్లో, ఏదాన్ని కూడా ఒక క్లారిటీగా ఉండదు అనమాట. చాలా రకాలుగా ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఒక ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోలేడు. దాన్ని బుద్ధి చాంచల్యము అంటారు. అటువంటి బుద్ధి చాంచల్యము కలిగించే గ్రహము బుధగ్రహము. కాబట్టి మన గృహంలో ఎవరికే కానీ అటువంటి బుద్ధి చాంచల్యము లేకుండా స్థిరమైన బుద్ధి అంటే ఖచ్చితంగా తీసుకునే బుద్ధి, తర్వాత సుబుద్ధి, దాంట్లో కూడా మంచి బుద్ధి ఉండాలని చెప్పేసి మనము ఈ బుధగ్రహానికి పూజ చేసుకుంటాం. అంతా బుధాయ నమః అనుకుంటా పూజ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు కుజునికి కందిబ్యాళ్ళు చెప్పుకున్నాం, చంద్రునికి బియ్యం చెప్పుకున్నాం. చంద్రునికి పూజ చేసుకుంటే మనశ్శాంతి వస్తుంది, కుజునికి పూజ చేసుకుంటే రోగాలు ఉండవు, అప్పులు ఉండవు. అందుకే పల్లెల్లో స్వాములు కనబడితే ఎవరన్నా కానీ స్వామికి బింబాలు పెట్టండి రా అంటారు. మినిమం బేసిక్ మనశ్శాంతి ఉండి అప్పులు లేకుండా రోగాలు లేకుంటే చాలు మనిషి బతకడానికి. అందుకోసమే పల్లెల్లో స్వాములు కనబడితే, బ్రాహ్మణులు ఎవరైనా కనబడితే కామన్గా స్వామి రా స్వామి మా ఇంటికి వచ్చి పాలు అయిపో 2 బింబాలు తీసుకొని పోంటారు. ఇప్పటికి కూడా పల్లెల్లో ఎవరైనా కనబడితే స్వామికి 2 బింబాలు పెట్టండి రా అంటారు మీ పిల్లలకు. బియ్యంబాలు పెట్టడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యము, అప్పుల బాధలు తొలగిపోతాయి. అది దానికి కారణం. ఊరినే స్వామికి బింబాలు పెట్టమనేది కాదు. కనక ఛత్ర కిరీటం సుఖాసనం పత్ని పుత్రగ్రహ ఉత్తర ఈశాన్య దిగ్భాగే ముక్త సోపర భగవంతం ఓం భూః బుధగ్రహమావాహ్యామి ఓం భవః ఓం శుభః ఓం భోర్భువః అధిదేవతా ప్రత్యదేవత శ్రవణకీ కరోమి నమస్కరోమి. తదంగా యజమానస్య సహ కుటుంబానాం చెప్పడం మమ సహ కుటుంబానాం జాతక చక్రేణ బృహస్పతి గ్రహ ఏ దోష సమజనిత తద్దోష పీడ పరిహారార్థం బృహస్పతి గ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం బృహస్పతి గ్రహ దేవత ఆవాహనంగా ఆరాధనం కరిష్యే. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడ ఉపశాంతయే. ఇప్పుడు మనము బృహస్పతి గ్రహానికి పూజ చేసుకుందాం. బృహస్పతి గ్రహం అన్నా గురుగ్రహం అన్నా రెండు ఒకటే. దీనికి పూజ చేసుకోవడం వల్ల ఏమప్పా లాభం అంటే పుత్ర పీడోపశాంతయే. మనకు సంతానం కలగకపోయినా మంచి సంతానం కలగలన్నా. అంతేగాక చాలామంది చెప్తుంటారు జాతకాలు తీసుకొచ్చి స్వామి నా కొడుకు నా మాట ఇండు స్వామి, వాడు నేను ఎంబీఏ చేయాలంటే వాడు ఇంజనీరింగ్ చేయాలంటాడు. వాడు ఏమంటాడు స్వామి మా నాయన నేనేందో అనుకుంటే మా నాయన నన్ను ఏందో చేపిస్తాడు స్వామి, నా మాట మా నాయనుడు అంటాడు. అంటే తల్లిదండ్రులకు పిల్లలకు సఖ్యతను కలిగించే గ్రహము గురుగ్రహము. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సఖ్యత లేకుండా చేసే గ్రహము గురుగ్రహము. కాబట్టి మన గృహంలో అటువంటి దోషాలు ఉండకూడదని చెప్పేసి మనం ఈ గురుగ్రహానికి పూజ చేసుకుందాం. ఈ గురుగ్రహం ఎక్కడ ఉంటుందంటే సూర్యగ్రహానికి ఉత్తర భాగంలో శనగల రూపంలో ఉంటాడు. అందుకే ప్రతి నోములు కానీ వ్రతాలు కానీ నోచుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా శనగ గుగ్గుల్లే ప్రసాదం, సాయంత్రం పొద్దు ముత్తైదువులను పిలిచి శనగ గుగ్గుల్లే తాంబూలాలు పంచుతారు. ఎందుకంటే ఆడవాళ్ళకు సంతానమే భాగ్యం, భర్త సంతానమే. కాబట్టి సంతానం అభివృద్ధి బాగుండాలని చెప్పేసి శనగలను మాత్రమే ఇస్తారు. ఓం బృహస్పతే దిర్యోరః దిమద్దిమాది కృపత్రేషో ఇత్యేన దయాచ్చవద ప్రసాద తస్మాసోదరణం దేస్త్రం బృహస్ ఇంద్రభర్తః పాహే సమమిధాచార్యతే భవసుదస్య తో ప్రణీతి దోషకర్మన్నాయ వాసంతి కవయస్య యజ్ఞాః బ్రహ్మయజ్ఞానం మృతమం వరస్వాదశేమస్వరుచవేనావః సపత్న్యాపమాస్య విష్టాసుదశ్చ నమస్తః శివః. బృహస్పతి గ్రహం కనకవరణం కనకగంధం కనకశుభకరవాల్యాం భద్రం కనక ఛత్ర దశపతాకాదిశోపదం దివసమారణం నిరపక్షణే కృపాణం రాసం సర్కలింగ దేశాదం కిరీటం సుఖాసనం పత్ని పుత్ర ప్రవాసం గ్రహం
उत्तर दिग्भागे शनकधान्यसोपरि भगवन्तं ओं भोः ओं भवः ओं सुवः ओं भोर्भुस्वाहा बृहस्पतिमावाहयामि स्थापयामि पूजयामि श्रवणकी करोमि नमस्करोमि తదంగా యజమానస్య ఇప్పుడు సరిపోయింది కదా ఇక్కడ ఎక్కడే పెట్టుకోండి మళ్ళీ ఎవరైనా వస్తే ఇస్తాం యజమానస్య చెప్పండి మమ సహ కుటుంబానాం జాతక చక్రేణ శుక్రగ్రహ ఏ దోష సమజనిత తద్దోష పీడ పరిహారార్థం శుక్రగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం శుక్రగ్రహ దేవత ఆవాహనంగా ఆరాధనం కరిష్యే ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్ని కళత్ర పీడ ఉపశాంతయే ఇప్పుడు మనం ఈ శుక్రగ్రహానికి పూజ చేసుకుందాం ఈ శుక్రగ్రహానికి పూజ చేసుకోవడం వల్ల ఏమప్ప లాభం అంటే మన పత్ని కళత్రం అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా చేసే గ్రహము శుక్రగ్రహము భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా ఉండవు ఎందుకంటే లక్ష్మీనారాయణలకు ఎప్పుడూ ఇదే పని ఆయన అలగడము భూమికి రావడం ఆయన ఏదో ఒక అవతారం ఎత్తడం మళ్ళీ ఆయనను అలగ బుజ్జగించి తీసుకొని పోవడం కానీ వీలైనంత విడిపోకుండా చేసే గ్రహము తర్వాత మానసికంగా అందరూ కూడా కలిసిగా ఉండేటట్లు చేసే గ్రహము శుక్రగ్రహము భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచే గ్రహము శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం ఎక్కడ ఉంటుందంటే సూర్యగ్రహానికి తూర్పు భాగంలో బుధగ్రహానికి దక్షిణ భాగంలో చంద్రగ్రహానికి ఉత్తర భాగంలో తూర్పులో శుక్రుడు ఉంటాడు శుక్రాయ నమః అనుకుంటా పూజ చేయండి ఓం శుక్రం తే అన్యద్విషంతే అన్యద్విషరూపేణి జనవాసే విశ్వ ఇమాయా సదా ఉపద్దతే భూషణ్ నిరాజుతో ఇంద్రాణి మాసనార్సపత్ని మహవస్రోన్నక్యస్యా పరంజనరసామృతే పతిః ఇంద్రం వోష్పశ్రీ హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః శుక్రగ్రహ శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతోష్ణం శ్వేతమాల్యాం భద్రం శ్వేతఛత్ర జలపతాకాది శబ్దం ప్రసమాడం మే రక్షణే కరుణాణమాసుద్రకలిందే కిరీటం సుఖాసనం పత్ని పుత్రపరవాసం గ్రహం డైవష్కరణ సూర్యగ్రహ ప్రాగ్ భాగే భర్పరదాన్య సోపరి భగవంతం ఓం భోః ఓం భవః ఓం సువః ఓం భోర్భుస్వః శ్రవణకే కరోమి నమస్కరోమి తదంగా యజమానస్య చెప్పండి మమ సహ కుటుంబానాం జాతక చక్రేణ శనేశ్వర గ్రహ ఏ దోష సమజనిత తద్దోష పీడ పరిహారార్థం శనేశ్వర గ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం శనేశ్వర గ్రహ దేవత ఆవాహనంగా ఆరాధనం కరిష్యే ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడ ఉపశాంతయే ఇప్పుడు మనము శనేశ్వర గ్రహానికి పూజ చేసుకుందాం ఈ శనేశ్వర గ్రహానికి పూజ చేసుకోవడం వల్ల ఏమప్పా లాభం అంటే మన శరీరంలో ప్రాణానికి అధిపతి శని ఇంతవరకు ఏ గ్రహాన్ని కూడా సూర్యేశ్వరుడు చంద్రేశ్వరుడు బుధేశ్వరుడు కుజేశ్వరుడు అని ఏ గ్రహాన్ని ఈశ్వరునితో పోల్చం శనిని మాత్రమే శనేశ్వరుడు అంటాం ఎందుకంటే మన శరీరంలో ప్రాణం పోసినవాడు ఈశ్వరుడు దాన్ని కాపలాగా ఎవరిని పెట్టినాడంటే శనిని పెట్టినాడు మనకు ప్రాణం పోసినవాడు శని కాపలా ఉండేవాడు శని ఈశ్వరుడైతే కాపలా ఉండేవాడు శని ఈడు ఏమాత్రం ఏమరపాటు అయినా కూడా ప్రాణమే పోతుంది ఇంకా ప్రాణమే పోనిచ్చి బుద్ధి ఉంటే ఏమి ఆరోగ్యం ఉంటే ఏమి ఆస్తులు ఉంటే ఏమి భార్య ఉంటే ఏమి పిల్లోళ్ళు ఉంటే ఏమి ప్రాణం లేనిచ్చి ఇవన్నీ వేస్టే కదా అందుకే ఈశ్వరునితో సమానంగా శనిని మనము అభివర్ణిస్తాం అందుకే ఏ గ్రహాన్ని కూడా ఈశ్వరునితో పోల్చం ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఇవన్నీ ఇంటర్లింక్ ఓదానికి లింక్ ప్రాణమే లేనప్పుడు ఇంక ఇవన్నీ వేస్ట్ అందుకే ఆయన్ని మనం ఈశ్వరునితో పోలుస్తాం అంతేకాకుండా చాలామంది చెప్తుంటారు కదా స్వామి నాకు పంట పండలే స్వామి వరుసగా 3 ఏళ్ళాయా శని పట్టిందంట అభిషేకం చేయించుకుంటే పోతుందంట అంటారు పంట పండేకి దీనికి సంబంధం లే మనం ఇంకా ప్రాణంతో బాగా ఉన్నాము అంటే మనకు శని బాగున్నాడనే అర్థం మనకు ఎప్పుడైతే శని బాగలేడో అప్పుడు మనం ప్రాణాలతో ఉండం కాబట్టి జాతస్య మరణం ధ్రువం అంటే జన్మించిన వాడు మరణించక తప్పదు కానీ అకాల మరణాలు అపమృత్యువులు అంటే బలవన్మరణాలు ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ అపమృత్యువులు కానీ సంభవించకుండా మనము ఈ శనేశ్వర గ్రహానికి పూజ చేసుకుందాం శనాయ నమః అనుకోండి అంతా ఓం శమగ్నిరగ్నివిష్కరచ్చన్నస్తపత సూర్య సంవాతో వాతత్వరామవస్థః శనేశ్వరగం నీలవర్ణం నీలగంధం నీలక్ష్మం నీలమాల్యాం ప్రదరం నీలఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివరసమారుడం మేరు వృక్షిణే కుర్వాణి వాసుసర్గలింగ దేశాభిధం కిరీటం సుఖాసనం పత్ని పుత్రపరవార శపథం గ్రహమండలే పష్కమండలే సూర్యగ్రచ్చ నైరుతి భాగే కుళుత్తధాన్య సోపరి భగవంతం ఓం భోః ఓం భవః ఓం సువః ఓం భోర్భుస్వః అదేవతా ప్రత్యదేవతా సహిత శనేశ్వరమావాహ్యామి స్థాపయామి పూజయామి శృణ్వకీ కరోమి నమస్కరోమి తదంగా యజమానస్య చెప్పండి మమ సహ కుటుంబానాం
జాతకచక్రేణ రాహుగ్రహ ఏ దోష సమజనిత తద్దోష పీడ పరిహారార్థం రాహుగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం రాహుగ్రహ దేవత ఆవాహనంగా ఆరాధనం కరిష్యే. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడ ఉపశాంతయే. మనం ఈ రాహుగ్రహానికి పూజ చేసుకుందాం. రాహుగ్రహానికి పూజ చేసుకోవడం వల్ల ఏమప్ప లాభం అంటే మన శరీరంలో చక్షువులు అంటే కండ్లకు సంబంధించినటువంటి గ్రహము రాహుగ్రహము. అంటే దృష్టి దోషాలు, కన్ను చూపు సరిగా కనపడకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ రాహుగ్రహం సరిగా లేకపోతే వస్తాయి. అంతేకాకుండా ఈ రాహుగ్రహం అంటే దృష్టి అంటే కళ్ళ ఒకటే కాదు, కొంతమందికి దూరదృష్టి అంటే ముందు చూపు ఉండదు. స్వామి ఏందనలే ఇప్పుడు పని జరుపు స్వామి మళ్ళా తెచ్చిస్తా అంటాడు, మళ్ళీ అదంకా స్వామి ఉండడు వాడు ఉండడు. దాన్ని ఒకటి. తర్వాత అంతేకాకుండా మన శరీరంలో నాడీ వ్యవస్థ కంటే నరాలకు సంబంధించి వెన్నెముకకు సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా రావడానికి గల కారణం ఏమంటే ఈ రాహుగ్రహం. అందుకే ఇప్పుడు కూడా పల్లెల్లో నరాలు బెసికితే ఉద్దిపిండి వేసి కట్టుకడతారు. రాహుగ్రహానికి అధిపతి ఎవరంటే ఉద్దులు. మన గృహంలో ఉండే వాళ్ళ ఎవరికే కానీ అటువంటి దృష్టి దోషాలు కానీ నరాలకు సంబంధించిన కానీ వెన్నెముకకు సంబంధించిన దోషాలు ఉండకూడదు అని చెప్పేసి మనం ఈ రాహుగ్రహానికి పూజ చేసుకుందాం. రాహవే నమః అనుకుంటా నమస్కారం చేసుకోండి. ఓం రాహుగ్రహ రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రమాల్య భ్రతం ధూమ్రఛత్ర ధ్వజరతాకాదిశబ్దం విప్రస్మారణం మీరు అప్రదక్షిణే కుర్వాణం నామ సంసర్కలింగ దేశాలు కిరీటం సుఖాసనం పత్నీపత్ర పర్వాసంతం గ్రహమండల పుష్పగచ్చ నైతిందిక్ భాగే కుళుత్త ధాన్య శోభర భగవంతం ఓం భోః ఓం భవః ఓం స్వః ఓం భోర్భో సుస్వః స్థాపయామి పూజయామి శ్రవణకీ కరోమి నమస్కరోమి. తదంగా యజమానస్య చెప్పండి మమ సహ కుటుంబానాం జాతకచక్రేణ కేతుగ్రహ ఏ దోష సమజనిత తద్దోష పీడ పరిహారార్థం కేతుగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం కేతుగ్రహ దేవత ఆవాహనంగా ఆరాధనం కరిష్యే. ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడ ఉపశాంతయే. ఇప్పుడు మనము కేతుగ్రహానికి పూజ చేసుకుందాం. ఈ కేతుగ్రహానికి పూజ చేసుకోవడం వల్ల ఏమప్ప లాభం అంటే మన శరీరంలో జ్ఞానానికి అధిపతి కేతు. స్వామి ఇంతకుముందు బుధుడు బుద్ధి కంటివి కదా, ఇప్పుడు జ్ఞానానికి అంటున్నావు కేతు అంటున్నావు కదా, బుద్ధి జ్ఞానం ఒకటే అంటే కాదు, బుద్ధి వేరే జ్ఞానం వేరే. మనం తిట్టేది కూడా దీనికి బుద్ధి జ్ఞానం లేదంటాం. అంటే జ్ఞానము అంటే దీన్ని మనం తెలుగులో కరెక్ట్గా ఏం చెప్పచ్చు అంటే సమయస్ఫూర్తి అనొచ్చు. ఇది చాలామంది పిల్లలలో వస్తుంది. ఇంటి దగ్గర బాగా చదువుతారు, ఎగ్జామ్ హాల్కి పోతారు, క్వశ్చన్ పేపర్ ఇస్తే కన్నా నాకు ఒకటోది వచ్చు, మూడోది వచ్చు, నాలుగోది వచ్చు అని టిక్కు కొట్టుకుంటారు. కానీ పెన్ను పేపర్ తీసుకుంటే గుర్తుకురావు, సమయానికి గుర్తుకురావు. ఆ సమయస్ఫూర్తి అంటాం. ఆ గుర్తు రాకపోవడానికి కారణం ఏమంటే జాతకరీత్యా కేతుగ్రహం సరిగా లేకపోతే అటువంటి దోషాలు వస్తాయి. అంతేకాకుండా ప్రమాదాలు అంటే యాక్సిడెంట్లు జరగడానికి కూడా కారణం కేతువే. ఎందుకంటే ఒక్కోసారి బ్రేక్ దొక్కేదివే ఎక్సలేటర్ దొక్కుతాం, ఎక్సలేటర్ దొక్కాల్సిందే గేర్ వేస్తాం. అంటే సమయానికి స్ఫురించదు. కేతుగ్రహం సరిగా లేకపోతే జాతకరీత్యా మనకు సమయానికి స్ఫురించదు. కాబట్టి మనకు అటువంటి దోషాలు ఉండకూడదని చెప్పేసి, అంతేకాకుండా అబ్డామినల్ ప్రాబ్లమ్స్ అంటే కడుపుకు సంబంధించినవి, ముఖ్యంగా స్త్రీలకు ఋతుక్రమానికి సంబంధించినటువంటి దోషాలు కూడా ఈ కేతుగ్రహం వల్లే వస్తాయి. అంతేకాకుండా చాలామంది స్వాములు జాతకాలు చూసి చెప్తారు కదా, మా ఇట్లా వాళ్ళు మీ పాపకు కాలసర్ప దోషం ఉందని, మీకు ఈ కాలసర్ప దోషాలు వచ్చినాయని. ఏ విధంగా చెప్తామంటే జాతకరీత్యా కేతుగ్రహం సరిగా లేకపోతే మనకు కాలసర్ప దోషాలు అనేటివి వస్తాయి. కాబట్టి మన గృహంలో ఉండే వాళ్ళ ఎవరికే కానీ అటువంటి దోషాలు ఉండకూడదని చెప్పేసి మనము ఈ కేతుగ్రహానికి పూజ చేసుకుందాం. ఓం అంత కేతువే నమః అనుకోండి. ఓం కేతుగ్రహచ్చ కేతుగ్రహం కేతుగ్రహ కేతుగ్రహం చిత్రవటం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాం భద్రం చిత్రఛత్ర ధ్వజపతాకాదిశోభితం దివరస్మారణం
మేరుతో అప్రక్షిణే కుర్వాణి సుసరకలింగ దేశాధిపతిం కిరీటం సకాశనం పత్నీపత్ర ప్రవార సమితం గ్రహమండలే పష్కమండలే సురగ్రచ్చ వాయువదిక్ భాగే భగవంతం ఓం భూః కేతుగ్రమావాహ్యామి ఓం భవః కేతు ఓం శుభః ఓం భోర్భో సుస్వాహ సుమణకి కరోమి నమస్కరోమి కేతుగ్రహ దేవతా బ్రహ్మ ఆవాయత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంతసేపు ఎందుకు చెప్పినానంటే ఊరకనే నా ఎట్లా స్వాములు పనికిమాల స్వాములు జాతకాలు చూసి నీకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉందంటే నమ్మద్దండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఏ గ్రహము ఉంటే మనకు ఏమి దోషం వస్తుందని తెలుసుకోండి. దయచేసి ఇప్పుడు మా స్వాములు కూడా మా నమ్మకాన్ని వ్యాపారం చేసుకున్నారమ్మా. నేను అందరినీ అనదచ్చుకోలే చేసుకునేవారు. నమః యమాయ సమకం సునదయమాయ జ్యోతాః హేమం మయజ్ఞాకశ్యతిగ్నిదోదారం మోషణ పరా ఆపరాణ ఎడదృష్ణావదే తదేష్ణ దృష్ణయాసః ఇమం మే వర్ణశ్రుదేహం మధ్యాజపడయాతం హోస్తిరాజకే తత్వాయమ బ్రహ్మణా వంధమాన సదాశా ఆస్తయమానః విర్పిః అహేడమానో వర్ణేః బోధృజకం సమానాయ ప్రమోషి తవ ఆయుర్దస్పదేత శుజ్జామాతృతావాంస్యావృణీమహే సోమోధేనకం సోమోర్వంతమాశకం సోమ విరం కర్మణ్యం దదాతు సాధన్యం విదిత్యకం సభయం విదుశ్రవణం దదాతు తస్మై తమీషా ఆనం జగదస్త సస్పతిం దేవ్యన్నో హసేహమే పూషాను యథావేదాం సప్తే రక్షతాపాయ దత్తస్వస్తయే ఇంద్రాదేవతాభ్యో నమః ధ్యాయామి. ఆవాయత ఇంద్రాదస్తిక్పాలక దేవతా బ్రహ్మ పంచలోకపాలక దేవతా బ్రహ్మ అత ప్రధాన కలశ దేవతా బ్రహ్మ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ఓం ఘారేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరద్రభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ప్రధాన కలశ దేవత కలశయోః వాణి హణగర్భాభ్య నమః యశీవృంద్రాభ్య నమః ఉమామహేశ్వరాభ్య నమః వశిష్ఠారుంధతి దేవతా బ్రహ్మ సీతారామాభ్య నమః గ్రామదేవతాభ్య నమః కులదేవతాభ్య నమః ఇష్టాదేవతాభ్య నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః ఆచారదేవతాభ్యో నమః. ఆవాయత ప్రధాన కలశ దేవతా బ్రహ్మ సర్వేభ్యో దేవతాభ్యో నమః. అయ్యా మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా దంపతులకు అంటే ఒక్కొక్క కుటుంబానికి 2 నాగపడిగలు కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ పూలు ఇచ్చినారు. అలాగ 2 ఊదిగడ్లు కూడా చెప్ప వెలిగించి ఓం ఓం బృహస్పతయే దుర్యోర్హాది మధ్యమాదే కృతనేషు యద్యనదయాచ తస్మాద్ దేశం స్వాహ. బృహస్పతి గ్రహదేవత నోమ బృహస్పతి గ్రహదేవత ఇంద్రాయ నోమ యజమాస కుటుంబానం జాతకన బృహస్పతి గ్రహదేవ సంజనిత తద్దోషి పిడాపస్తు బృహస్పతి గ్రహదేవతం సాధ సిద్ధిరస్తు అస్మృత దేశే సర్వేషాం జనానాం జాతక చక్రణ శుక్రగ్రహ ఏ దోష సభజనిత తద్దోషి ప్రావృతం శుక్రగ్రహ సాధితం శుక్రదావానంగారాధనంగన్యూన బ్రహ్మసేన యథాశక్తి చిరదిశమ హోమక్యం కర్మకర్షే ఓం శుక్రం తే అన్న దిశంతే అన్న దిశపడి ద్రుమాసే విశ్వాహిమాయ సుతపదేశం నిరాజస్తు శుక్రాయ నమః అనుకుంటా వేయండి. శుక్రగ్రహాయ నోమ ఓం శుక్రం తే అన్న దిశంతే శుక్రగ్రహాయ నోమ శుక్రగ్రహాయ నోమ శుక్రంతే అన్న దిశంతే అన్న దిశపై దిరోవయస విశ్వాహిమాయ సుతపదేశం నిరాజస్తు స్వాహ. ఓం శుక్రం తే అన్న దిశంతే అన్న దిశపై విశ్వాహిమాయ సుతపదేశం నిరాజస్తు స్వాహ. ఓం క్రంతే అన్నద్విషంతే అన్నద్విషరూపే అనిధ్యుర్వాసే విశ్వాహిమాయ సదావభద్రతే పుషనిరాజస్తు స్వాహ. శుక్రగ్రహాదేవతాయ నమః శుక్రగ్రహపత్యదేవతాయ నమః యజమానస కుటుంబానాం జాతకన శుక్రగ్రహే దోషం తద్దోషి ప్రావృత శుక్రగ్రహ సాధ సిద్ధిరస్తు. తదంగా దేశే సర్వేష
ఓం సమగ్నేగ్నివిష్కరచ్చన్న సూర్య సంవాదవాత్వరవస్థః స్వాహా 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 శనేశ్ ప్రకాశ నమః శనేశ్ ప్రకాశ ప్రత్యదేవత యమ ఏదన్ నవమ యజమా సగుణ మనం జాతకనే శనేశ్ ప్రకాశ సమయ తద్దోష ప్రాప్త శనేశ్ ప్రకాశ సాధ సిద్ధిరస్తు తదంగా యజమానస్య సాగుణ మనం జాతక చక్రేణ రాహుగ్రహ ఏ దోష సమజనిత తద్దోష ప్రావృతం రాహుగ్రహ సాధ సిద్ధిర్థం రాహుగ్రత వానంగారాధనంగా అన్యోన్య బ్రాహ్మణ సహాయత శక్తి చిరజ్య సంద హోమక్యం కర్మ కరిష్యే ఓం కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ రాహువే నమః అనుకోండంత రాహుగ్రహ నోమ ఓం కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ ఓం కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ కయాన చిత్రావసద అవి కవర్ సమితి కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ కయాన చిత్రావసదావదాసక క్యాన్స్ట్యావదాసక స్వాహ రాఘురాదేవత నమ ప్రత్యదేవత యజమాన సగుణ మనం జాతకం రాహుగ్రహ సంజన తద్దోష రాహుగ్రహ సాధ సిద్ధిరస్తు యజమానస్య సగుణమానం జాతకన కేతుగ్రహ సంజనిత తద్దోష ప్రాప్తం కేతుగ్రహ సాధం కేతుగ్రహ ఆవానంగారాధనంగా అన్యోన్య బ్రహ్మ సాయనదాశక్తి చిరాజ్య సంద హోమాక్యం కర్మ కరిష్యే ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ కేతుగ్రహ అంతా కేతువే నమః అనుకుంటా వేయండి నువ్వు ఇది వే బాబాయ్ ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ మీరు వేయండి కేతుగ్రహాయ నమ ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ ఓం కేతం కృణ్వన్న కేతువే అపేషోమరి యాపేష్యే శం షడ్విజాయ తస్వాహ కేతుగ్రహదేవతాయ నమ కేంద్రగ్రహదేవతాయ నమ చిత్రగుప్త అధిదేవత ప్రత్యదేవత సహిత కేతుగ్రహ సంజన తద్దోష ప్రాప్త కేతుగ్రహ స్వాద సిద్ధ్రస్తు సర్వేషాం జనానాం జాతకనాదిత్యాదనం కేతు సంజన తద్దోష ప్రాప్తాదిత్యాదనం కేతు స్వాద సిద్ధ్రస్తు తదంగా యజమానస్య సగుణమానం యజమానస్య అస్మిశ్రే మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతి శాశ్వత స్థిరనివాసయోగ్యత సిద్ధ్యర్థం మహాలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మహాలక్ష్మీ దేవత హవనాక్యం కర్మ కరిష్యే ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా మహాలక్ష్మీదన్నోమా మీమనపగామినీం యస్యాం హిరణ్యం వింధ్యేయం పురుషానహం స్వాహా మహాలక్ష్మీదన్నోమా పూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేశతాం స్వాహా మహాలక్ష్మీదన్నోమా స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాన్ హోమహ్వయే శ్రియం స్వాహా
महालक्ष्मीदं नवम चन्द्रां प्रभासां निहसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नस्यतां त्वां वृणे स्वाहा महालक्ष्मीदं नवम आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानि दन्तमायान्तरायाश्रमाक्ष्या लक्ष्मी स्वाहा महालक्ष्मीदं नवम पैदमां देवदुषाकीर्तिशमनिना सह प्रादुर्भूतोऽस्मिराश्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे स्वाहा महालक्ष्मीदं नवम विवासामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यहम् अभूतिं समृद्धिं च गर्भाण्यन्नदमे गृहात् स्वाहा महालक्ष्मीदं नवम तद्वारां दुराधरशां नित्यपुष्टां करिष्ये ईश्वरीं सर्वभूतानां तामिभोपक्वये श्रियं स्वाहा महालक्ष्मीदं नवम सक्कमहाकोतिम्बाज सत्यवशीमहे पशूनाघुं रूपमन्यस्य मयश्री श्रेताम्यश स्वाहा महालक्ष्मीदं नवम प्रजाभूतामहि सम्भवकर्दमा श्रियं भासय मे कुले मातरं पद्माननीं स्वाहा महालक्ष्मीदं नवम आपत्सृजन्तु स्निग्धानि चिक्लेतव समे गृहे निज देवीं मातरं श्रियं भासय मे कुले स्वाहा महालक्ष्मीदं नवम आर्द्रां पुष्करणीं पुष्टिं हिरण्यां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महालक्ष्मीदं नवम आर्द्रां यकरणीं यष्टिं पिङ्गलां पद्मवारणीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महालक्ष्मीदं नवम महावह जातवेदो लक्ष्मीं नवगामिनीं यस्यां हिरण्यं प्रबोधं गावो धाश्चोश्वान् विन्ध्येय पुरुषाणहं स्वाहा महालक्ष्मीदं नवम विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्मीदं नवम अस्मिन् प्रदेशे महालक्ष्मी देवता शाश्वत स्थिरनिवास योग्यता सिद्धिरस्तु महालक्ष्मी देवतनुग्रहप्रसाद सिद्धिरस्तु सर्वकार्यानुकूलता सिद्धिरस्तु अस्मिन् प्रदेशे सर्वेषां जनानां शाश्वत आयुरारोग्य ऐश्वर्यावृद्धतं श्री महाविष्णुदेवतामस्य पुरुषसूक्तविधानेन पुरुषसूक्त होमाख्यं कर्म करिष्ये ओम तत्सम्य सहस्रशीर्षा वृषः सहस्राक्षः सहस्रपात् सभूमिं विश्वतो वृत्वात्यतिष्ठदशाङ्गुलः स्वाहा पुरुषा नारायणाय नमः वेदकं सर्वं यद्भूतं यश्च भव्यम् उदामृतत्वस्य ईशानः यधन्येनातिरोहति स्वाहा पुरुषा नारायणाय नमः बालस्य महिमा जायावश्च पौरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्य अमृतं दिवि स्वाहा त्रिपादोर्धोदय पुरुषः पादोऽस्य भवात्मनः तदा विश्वचक्रामतो शासनानशने अभि स्वाहा तस्माद्धिराडधायत अबद्धं पुरुषं वशं स्वाहा तं यज्ञं परिहिष्य प्रोक्षन्न पुरुषं जातमग्रतः तेन देवाय जन्ता साध्या ऋषयश्रये स्वाहा तस्मात् यज्ञात् सर्वभूतः संभृतं वृषदाज्यं पशोघस्तागश्चक्रे वायव्यान आरण्यान् ग्राम्याश्रये स्वाहा तस्मात् यज्ञात् सर्वभूतः ऋचः सामान्यजिग्रे गन्धाकुं सेन्द्रे तस्मात् तस्मादजायत स्वाहा तस्मादश्वा अजायन्ता एके च भयादतः गावो हजिग्रे तस्मात् जाताजावय स्वाहा यत्पुरुषं वेददहो कदिदाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहो कावोरोपादामुच्यते स्वाहा ब्राह्मणो अशमकमासीत् बाहुराजन्यकृतः पूर्वतस्य पद्यागुं शूद्रो अजायत स्वाहा चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुर्जायत स्वाहा नारायणाय नमः नाभ्यासीदन्तरिक्षं श्रेष्ठाभ्याः संवर्तदा पद्भ्यां वमर्त्यः स्तोत्रात् लोकागुमकल्पयन् स्वाहा वेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदन् यदास्ते स्वाहा पुरुषा नारायणाय नमः जाता प्रस्ताध्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदर्शनस्त्वमेवं विद्वान् अमृतिः भवति नान्यः पन्था अयनाय विद्यते स्वाहा पुरुषा नारायणाय नमः तन्नो विष्णु प्रचोदयात् स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा महाविष्णु नमः यजमानस्य अस्मिन् प्रदेशे सर्वेषां जनानाम् अपमृत्युदोषिपीडाभरतं मृत्युञ्जयदेवतनकप्रसादं मृत्युञ्जयतावानङ्गाराधनं ब्रह्मसायण यदाशक्ति चिराज्यसमित होमाख्यं कर्म करिष्ये ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविन्दानां मृत्योर्मुक्षेमां तत् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविन्दानां मृत्योर्मुक्षेमां तत् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविन्दानां मृत्योर्मुक्षेमां तत् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविन्दानां मृत्योर्मुक्षेमां तत् स्वाहा
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ 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 మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహా మృత్యుంజయాయ తన్నమమా అస్య యజమానస్య కార్యాలయే సర్వకార్యానుకూలతా సిద్ధ్యర్థమస్మిన్ దేశే పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరదాటు పరపోటు సర్వదుష్టగ్రహ ఉచ్చాటనార్థం యజమానస్య సర్వశత్రు వినాశనార్థం సర్వకార్యానుకూలతా సిద్ధ్యర్థం సర్వత్ర జయప్రద ఫలవ్యాప్తి సిద్ధ్యర్థం సర్వజన ఆకర్షణ సిద్ధ్యర్థం శ్రీ దుర్గాదేవతా దిశ దుర్గాదేవత అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం దుర్గాదేవత హనాఖ్యం కర్మ కరిష్యే ఓం జాతవేదసే సునమాంసోమరతి యతో నిధాతి వేదాః సన పశుదుర్గా నిష్వా నావేవ సింధుం దుర్తాతిగ్నే స్వాహా అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః స్వాహా దుర్గాయ తన్నమమా త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్య విరతి దుర్గాని విశ్వా పోష్య పృథివీ బహుళాన పృథివీ భవాతోకాయదినయాయ శంజో స్వాహా దుర్గాయ తన్నమమా విశ్వాని న దుర్గః జాతవేదస్సంధం న ఆవాదురితాదిపరషి అగ్ని అత్రివన్మనసా గృణానో अस्माकं बोध्यवितातनूनां स्वाहा दुर्गाय तन्नमः नाजितकं सहमानमुग्रमग्रिकं भवेम परमात्सदस्तातोसनः पर्षदति दीर्घानि विश्वाक्षामद्देवोदिदुरितात्यग्नि स्वाहा दुर्गाय तन्नमः नोशिकमेज्य अध्वरेत्सनातहो तानव्यत्ससत्सि स्वांशाग्नेतनभं विप्रयस्वास्वभ्यञ्जसो भगमायस्व स्वाहा दुर्गाय तन्नमः अभ्यर्चिष्टमैषांसिक्तं तवेन्द्रं विष्णारण सञ्चरेम नाकश्यपिष्टभविसंभसानो वैष्णवीं लोकयमादयं तां स्वाहा दुर्गाय तन्नमः कात्यायनाय विद्महे कन्याकुमार धीमहे तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा दुर्गाय तन्नमः अस्य यजमानस्य कार्यालये सर्वजनाकर्षण सिद्ध्यर्थं सर्व आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं सर्वेषां जनानां सर्वकार्यानुकूलता सिद्ध्यर्थं योगेश्वरी देवता ब्रह्मः ओं श्रीं ह्रीं क्लीं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गम यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं क्लीं ह्रीं ऐं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं क्लीं ह्रीं योगिनी ऐं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ऐं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वजनानुष्माकर्षय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ऐं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वधनानुष्माकर्षय स्वाहा ओं श्रीं क्लीं ह्रीं ऐं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य कार्यालये सर्वधनानुष्माकर्षय स्वाहा ओं श्रीं ह्रीं क्लीं ऐं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य व्यापारस्थले सर्वधनानुष्माकर्षय स्वाहा ओं क्लीं ऐं ह्रीं योगिनी योगिनी योगेश्वरी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरजङ्गमये यजमानस्य व्यापारस्थले सर्वधनानुष्माकर्षय स्वाहा ओं योगिन्ये नमः स्वाहा ओं योगगम्याय स्वाहा ओं योगनिद्राय स्वाहा ओं योगधायिन्ये नमः स्वाहा ओं योगेश्वरे नमः स्वाहा योगेश्वरे नमः ये यदन्नमः यजमानस्य अस्मिन् स्थले सर्वेषां जनानां योगेश्वरी देवतानुग्रहप्रसाद सिद्ध्यर्थं यजमानस्य अस्मिन् स्थले सर्वेषां जनानां धनवस्तुवाहनकनकभूगृहकीर्त्येष आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु तदास्तु सर्वेभ्यो देवतानुग्रहप्रसाद सिद्ध्यस्तु यजमानस्य कुलदेवता लक्ष्मी नरसिंहस्वामी देवतानुग्रहप्रसाद सिद्ध्यर्थं लक्ष्मी नरसिंहस्वामी देवता कृपाकटाक्ष सिद्ध्यर्थं लक्ष्मी नरसिंहस्वामी देवता हवनाख्यं कर्म करिष्ये ओं कर्कोटकाय विद्महे नागभूषाय धीमहि तन्नो नागेन्द्र प्रचोदयात् स्वाहा
ఓం వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం స్వాహా నరసింహాయ నమః ఓం వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ స్వాహా ఓం వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం స్వాహా ఓం వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం స్వాహా ఓం వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం స్వాహా ఓం వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా వజ్రణకాయ విద్మహే దిష్టదగిష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా నారసింహాయ నమః అస్మిన్ స్థలే సర్వేషాం జనానాం జాతకచక్రణ కాల సర్పదోషపీడాపరిహార్థం గ్రహణ దోష నివారణార్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతావనాఖ్యం కర్మ కరిషే ఓం కర్కోటకాయ విద్మహే నాగభూషాయ ధీమహి తన్నో నాగేంద్ర ప్రచోదయాత్ స్వాహా పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఓం కర్కోటకాయ విద్మహే నాగభూషాయ ధీమహి తన్నో నాగేంద్ర ప్రచోదయాత్ స్వాహా పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా నమో సర్పేభ్యో పృథివీమనో యంతరిక్షేభ్యః సర్పేభ్యో నమః స్వాహా ఓం కర్కోటకాయ విద్మహే నాగభూషాయ ధీమహి తన్నో నాగేంద్ర ప్రచోదయాత్ స్వాహా మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా ఓం కర్కోటకాయ విద్మహే నాగభూషాయ ధీమహి తన్నో నాగేంద్ర ప్రచోదయాత్ స్వాహా పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ స్వాహా ఓం కర్కోటకాయ విద్మహే నాగభూషాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ స్వాహా నమో సర్పేభ్యో ఏకే చ పృథివీమనో యంతరిక్షేభ్యః సర్పేభ్యో నమః స్వాహా ఓం భవ స్వాహా వాయువేదన్నోమ ఓం సుస్వాహా సూర్యాయదన్నోమ ఓం భోర్భవ సుస్వాహా ప్రజాపతయదన్నవమ యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః అత నానావిధ దివ్యాపరమళపత్ర పుష్పాక్షితాం సమర్పయామి ఆవాహిత యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః ఓం భవస్వాహ వాయువేదన్నోమ ఓం సుస్వాహ సూర్యాయదన్నోమ ఓం భోర్భవ సుస్వాహా ప్రజాపతయేదన్నవమ యజమానస్య అస్మిన్ స్థలే సమస్త వాస్తుదోషపీడాపరిహార్థం 5 నిమ్మకాయలు కట్ చేసుకున్నావా వాస్తుదోషపీడాపరిహార్థం అట్లా చిల్లర రూకలు తీసుకురా వాస్తు పురుషదేవతనక ప్రసాదితం వాస్తు పురుషదేవతనక ప్రసాదితం వాస్తు వర్ణ హోమాఖ్యం కర్మ కరిష్యే ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానే యస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయ నమః ఓం వాస్తోష్పతయ ప్రతిజానేస్మంత వేసో అని విభవనః యద్వే ప్రతనస్వ సన్నో భవంతుపతే శం చతుష్పతే స్వాహా వాస్తు పురుషాయేదన్నవమ అస్మృదేశే సమస్త వాస్తు దోషపీడాపరిహారస్తు వాస్తు పురుషదేవతనక ప్రసాద సేద్ధిరస్తు తదాస్తు యజమానస్య వాస్తురుణదేవతనక ప్రసాద సేద్ధిరస్తు మనోవంచాఫల సేద్ధిరస్తు తదాస్తు అత బలి పద్యం ప్రస్తే అర్ఘ్యవర్గం సుప్రాముఖే ఆజమస్తపాధోదక స్నానవస్త్రార్థమాపన్నార్థమఘ్నోపదార్థం హరిద్రాచూర్ణ కుంకుమాసపం నానావిధ దివ్య పరిమళపత్ర పుష్పాక్షితాం సమర్పయామి ఓం యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః ఓం ప్రథమాత్మ్య నమః ఓం ద్వితీయాత్మ్య నమః ఓం తృతీయాత్మ్య నమః ఓం చతుర్థాత్మ్య నమః ఓం పంచమతాత్మ్య నమః యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః ఆజ్యోపర నివేదనం సమర్పయామి ఆజ్యోపర నివేదనం సమర్పయామి అత బలిం దదాతు పూర్ణావతి మళ్ళీ ఆ పూతో నిలువి శాంతికర్త పూతో శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త ఇంద్రం లోకపాలకం దేవత బ్రహ్మ అక్కడ నిమ్మకాయ పెట్టినారు బాబాయ్ ఆ నిమ్మకాయ మీద నీళ్లు అక్షింతలు వదిలిపెట్టాయి అంత చిల్లర అంతా ఇంద్రం లోకపాలకం దేవత బ్రహ్మ అగ్ని బలం దాతు శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్య ఈ పక్కన ఆరోగ్యకర్త అన్నాదికర్త అగ్ని లోకపాలకం దేవత బ్రహ్మ ఇక్కడ శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త
అన్నాదికర్తా భవ అగ్నిం లోకపాలకం దేవతా బ్రహ్మ నింబు బలం బలిం దదాతు శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త యమం లోకపాలకం దేవతా బ్రహ్మ శాంతికర్త పుష్టికర్త పసుపు దాని మీద శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త భవ అగ్నిం బలిం దాతు శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త భవ నా శాంతికర్త పుష్టికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త భవ నింబు బల నివేదనం దుపామి శాంతి కుబేరం లోకపాలకం దేవతా బ్రహ్మ శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త భవ బలిం దదాతు శాంతికర్త పుష్టికర్త వృద్ధికర్త క్షేమకర్త ఆరోగ్యకర్త అన్నాదికర్త భవ అన్నాదికర్త భవ ఈశానం లోకపాలకం దేవతా బ్రహ్మ బలిం దదాతు ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవే నమః విశ్వరూపాయ నమః ఊర్ధ్వపురుష దేవతా బ్రహ్మ బలిం దదాతు ఈ పక్కన కర్తా భవ పృథివీం లోకపాలకం దేవతా బ్రహ్మ అగ్నిం బలిం దదాతు సర్వేభ్యో దేవతా బ్రహ్మ అత పూర్ణావతీశోమర దేవతా బ్రహ్మ అట్లా 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 ఉండవు పూర్ణావతీశోమర దేవతా బ్రహ్మ ధ్యాయామి ధనపమావ హేమాదుపాయపాదయో ధనం దక్షిణేమో నానావిధ దివ్య పరిమళపత్ర పుష్పాక్షతాం ప్రపంసాభిష్టా ప్రార్థన నమస్కారం సమర్పయామి ఆవాయత పూర్ణావతీశోమర దేవతాభ్యో నమః పెట్టాడు తిరుగు 3 సార్లు అగ్నిం దూతిమృడమహేవత అమ్మ యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ ఆనంద కేశవ విష్ణు విష్ణు ఋషికేశో యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః యాని కంజబాబ నిర్మాంతృతాన్ విష్ణుపక్షణదేవదేవాహం బాబ్ కర్మాణం బాబాత్మావశం భాద్రాయ మానుకయం దేవ శరణాగత వత్సల అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణభావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర నిదానం కదా చిల్లరాను పసుపు గుండేసుకున్నప్పట్లే రా 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 కొంచెం దావిండమ్మా పట్టుకోవాలి పోదరం సన్నగా యజ్ఞేశాచ్యుత గోవింద మాధవ ఆనంద కేశవ విష్ణు విష్ణు ఋషికేశో యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి దారం द्वि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश भोर्भुवस्सु स्वाहा प्रजापतयेदन्नवमा एकं द्वि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ओं भोर्भुवस्सु स्वाहा प्रजापतयेदन्नवमा అబ్బాయి అట్లే పట్టుకొని ముగ్గురు దాన్ని అట్లే మధ్యలో పెట్టేసేయండి తట్టొద్దు ఇది ఒకటే ముడి పట్టుకో ప్లేట్ పట్టుకోండి మీరు ముడి పట్టుకో నువ్వు పట్టుకో చెప్తా ముడి అట్లే పట్టుకో పైన పట్టుకో అట్లా పట్టుకో ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవలం లక్ష్మీ వదదేంగ్రేయుగమస్మరామి పూర్ణాహుతి నిదానంగా నిజా కొద్ది కొద్దిగా శాఖం వస్తుంది శాంతి శాంతి సుముహూర్త అస్తు అమ్మా అంతా వచ్చి ఒక్క నిమిషం తీసుకోకపోయి నువ్వు చెప్పు ఇట్లా ఇట్లా పట్టుకో చెప్పు కీర్తి కీర్తి యశ బల ఆయు ఆరోగ్యం తేజస్సు దేహిమే హవ్యవాహన దేహిమే ఓం నమ ఇది ఇట్లా పట్టుకో కుడి చేయి పైకి అంతే కరెక్ట్ ఇంతకుముందు వేసుకునే కరెక్ట్ కుడి చేయి పైకి పైకి ఎడమ చేయిలో కిందికి
ఫస్ట్ ఎడమ చేతి ఇది పట్టుకో చెప్పు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభం భవతు. మీ గోత్రాలు పేర్లు చెప్పుకోండి. యజ్ఞేశ అహంబో అభివాదయే. అమ్మ అంతా నిదానంగా జంటలుగా రండమ్మా. అమ్మ ఓ జంటలు రాండమ్మా. ఎక్కువ మంది ఏం లేరులేండి, టెన్షన్ పడద్దండి. అయితే ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. నిదానంగానే రండి, ఇబ్బంది పడద్దండి.